కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ కి తమిళ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే లేటెస్ట్ గా విజయ్ రెమ్యూనరేషన్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అన్ని కోట్లు అనేసరికి అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఏ హీరో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే ముందుగా ప్రభాస్ పేరు చెప్తూ ఉన్నారు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఏకంగా 250 కోట్ల రెమ్యూనరేషన్ అనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ కి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన విజయ్ 1-2 సినిమాల తర్వాత రాజకీయంపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. దీంతో ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలకు ఓ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం గోడ్ సినిమా చేస్తున్న విజయ్ నెక్స్ట్ తన 69వ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమాకే విజయ్ 250 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోడ్ సినిమాకు 150 కోట్లు అందుకున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ఏకంగా 250 కోట్లని అంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం వల్లే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అని సమాచారం. ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే బిజినెస్ లెక్కలు భారీగా ఉంటాయి. అందుకే అడిగినంత ఇస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమేంతో తెలియాలి అంటే మరి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని